హైకూలు మనం చూసే జరిగే విషయాలను హాస్యంగా చిన్న కవితలుగా చెప్పుకోవడం. మన చుట్టుప్రక్కల ప్రదేశాల్లో కానీ, మన ఇంటి దగ్గర కానీ, మన వారు కానీ, పైవారు కానీ, ఇతరులు కానీ, చిన్న చిన్ని సన్నివేశాలు. మొదటిది, మా వారి చేతిలోని బెల్లబూంది సరిగమలైతే నా చేతిలోని మిక్చర్ పదనిసలయ్యాయి. ఏటీఎం కార్డు ఇచ్చిన కరెన్సీ నోట్లతో ఆకలి తీరని పర్సు. ఎర్రని ఎండలో ఎయిర్ కూలర్ వచ్చి నీళ్ళన్నింటినీ తాగేస్తుంది. ఎయిర్ కూలర్ కింద నిద్ర, మర్చిపోయిన దాహం. మాటల తోటాలు శుక్రవారం సంతనే మర్చిపోయేలా చేశాయి. శుక్రవారం సంతలోని కూరగాయలు పక్క షాపులోకి వెళ్ళాయి. షాపులో కూరగాయలు కొంటే ఖాళీ శుక్రవారం సంత రోడ్డు నన్ను వెక్కిరించింది. ఖాళీ ఫ్రిడ్జ్ ఏమో పళ్ళు ఎప్పుడు తెస్తావు అని అడుగుతుంది. ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఎర్రటి ఎండలో నిండు చూలింతలాలయ్యింది. భక్తి ముదిరి ఇంటి నిండా పుస్తకాలే ప్రసాదాలుగా మారాయి. శ్రీవారి పాదాలు శ్రీమన్నారాయణుడి పాదాలలాగా నా ముందు వాలాయి ప్రేమగా. మదర్స్ డే ఈరోజు నన్ను చూసి నవ్వుతుంది దీనంగా, నీకు అమ్మలేదా అని. తాతకు దగ్గు నేర్పాడు నా మనమడు ఫోన్లో ఏఐతో. ఓకేనా?